నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప మాట్లాడుతూ కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలుపు ఖరారు కావడంతో కాంగ్రెస్ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. బండి సంజయ్ కి సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ సోషల్ మీడియాలో వ్యక్తిగత ఖాతాలో ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారి వేవ్తో పల్లె నుంచి పట్నం దాకా, గల్లీ నుంచి సిటీ దాకా ఏడపోయినా కూడా ఇప్పుడు మోడీ గారు మళ్ళీ మోడీ గారు అంటున్నారు. ఈ మోడీ గారి వేవ్తో కాంగ్రెస్ పార్టీ మైండ్ దొబ్బి వాళ్ళొక జూటా ప్రతిపాదన తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని ఏలేటువంటి ఒక పెద్ద మనిషి గాడిద గుడ్డు అని చెప్పి ఒక గుడ్డు బొమ్మను తీసుకొని రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు. నిజానికి ఆ స్థాయిలో ఉండే వ్యక్తి అంత పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఆయన స్థాయి తగ్గిపోతుంది. ఇప్పటికింకా ఆయన నేను చెల్లపల్లి జైల్లో ఉన్నా అనుకుంటున్నాడు. అంత నీచంగా దిగజారి మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు వచ్చినాయని చెప్పి కిషన్ రెడ్డి గారు పదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి కేవలం ఒక్క జాతీయ రహదారుల్లోనే 1,00,000 కోట్లకు పైగా నిధులు తెలంగాణకు వచ్చినాయి. అయినా కూడా గాడిద గుడ్డు అని చెప్పి తల మీద పెట్టుకుని ఊరేగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళంతా. కాంగ్రెస్ వాళ్ళకి ముఖ్యంగా RRR ట్యాక్స్తో 40% ట్యాక్స్ తీసుకున్నాక పైసలు ఎక్కువైపోయి మైండ్ పని చేయక ఇదొక కొత్త రాగం అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు RRR ట్యాక్స్ ఏదో ఒక రోజు బహిర్గతం అవుతుంది, దీన్ని ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా జైలుకి పోతారనే విషయం. అబద్ధం, ఒకవేళ మనం అబద్ధం ఎంతెంత దూరం ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అంత దూరం ఉంది అంటది. 75 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు భారతదేశానికి చేసిన మోసం అంతా ఉంటుందని చెప్తుంది. అబద్ధమే అంత బాగా స్థాయిలో ఉంటుంది. అట్లాంటిది వాళ్ళు 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీని కూడా పూర్తిగా అమలు చేయలేక కావాలని ఒకటి గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ ప్రజలందరూ కూడా వీళ్ళ గాడిద గుడ్డు చూడగానే ఈ గ్యారంటీలే గాడిద గుడ్డు అంటున్నారు. రైతులకి 15,000 ఇస్తాను ఇచ్చినవా, అదే గాడిద గుడ్డు. కౌలు రైతులకు ఇస్తాను ఇచ్చినవా, అదే గాడిద గుడ్డు. రుణమాఫీ చేస్తాను చేసినవా, అదే గాడిద గుడ్డు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 6 గ్యారంటీలతో పాటు వాళ్ళు ఇస్తాన్న 200 హామీలు అన్నీ కూడా గాడిద గుడ్లే. ఇక కరీంనగర్లో ఒక కొత్త రాజకీయం నడుస్తుంది. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయంలో ఇరుక్కొని ప్రజాప్రతినిధులు ఎవరు భవిష్యత్తులో ఇబ్బందులు పడకూడదని నేను పదే మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక రెండోసారి నయం పైసలతో తెలంగాణ రాష్ట్రంలో వేరే పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నుంచి మొదలుకుంటే సర్పంచులు వార్డు మెంబర్ల దాకా కొనుగోలు చేసింది బీఆర్ఎస్. అది నయం పైసల రాజకీయం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ పైసల రాజకీయం స్టార్ట్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు ఇచ్చిన 100 కోట్ల రూపాయలు లాక్కొని 100 కోట్ల రూపాయలతో కరీంనగర్ లో ఇక్కడ మంత్రి రాజకీయం నడిపిస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ పైసలు ప్రభాకర్ రావు ద్వారా అశోక్ రావు ద్వారా రాజేందర్ రావుకి, తద్వారా మంత్రి తీసుకొని ఇక్కడ ప్రజాప్రతినిధులందరినీ ఎంత వస్తే అంత పైసలు ఇచ్చి కొంటున్నాడు. ఆ పైసల్ని డైరెక్ట్ గా అకౌంట్లో వేస్తున్నారు, నగదు రూపాయన కొంత పంపిస్తున్నారు. కానీ కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ
నేను ఒక సలహా ఇస్తున్నా, సూచన ఇస్తున్నా, జాగ్రత్త పడమని ఒక సూచన చేస్తున్నా. ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి పోవడం ఖాయం. ఆ విచారణ ఇక్కడ దాకా వస్తే ఎవరెవరు పైసలు తీసుకున్నారో వాళ్ళందరి దగ్గరకు రావడం ఖాయం. మీరందరూ కూడా జైలుకి పోవాల్సిన పరిస్థితి వస్తున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పి మీకు అందరు కూడా అలర్ట్ చేస్తున్నా. ఎలక్షన్ కమిషన్ మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి ప్రజాప్రతినిధుల్ని కాంగ్రెస్ లో చేర్పించుకుంటుంది. వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా డబ్బులు వేస్తుంది. పార్టీ మారిన ప్రజాప్రతినిధులు వాళ్ళ అకౌంట్లన్నింటినీ కూడా చెక్ చేయాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్ ని డిమాండ్ చేస్తున్నాం. డబ్బులు ఇచ్చింది ఎవరు, వచ్చిన ఎక్కడి నుంచి, ఇచ్చింది ఎవరు, ఆ పైసలు ఎక్కడి అనేది కూడా మీరు విచారణ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక బీఆర్ఎస్ పరిస్థితి కరీంనగర్ లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలకి, బీఆర్ఎస్ క్యాడర్ కి పార్టీ మీద, వాళ్ళ నాయకుల మీద నమ్మకం పోయింది. బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పని ముగిసిపోయింది అనే విషయం పైన క్యాడరే నిర్ణయానికి వచ్చింది. ఇక క్యాడర్ మాతో లేదు కాబట్టి ఇక్కడ ఉంటే మా పని వేస్ట్ అని చెప్పి ఇక్కడున్న మంత్రి ఫోన్ ట్యాపింగ్ పైసలు చేతిలో బాగా పడగానే ఆయన నా గాల్లో నడుస్తుంది, నేను నేల మీద నడవట్లేదు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పోయి బీపీ మంత్రి అయిపోయింది. ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థమైతలేదు. ఏమని అంటే చాలు రాముడిని తిట్టు స్టార్ట్ చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మేము రాముడి పేరు చెప్పి రాజకీయం చేస్తారని పదే పదే మమ్మల్ని అంటున్నాం. మేము బరోబర్ రాముడి పేరుతోనే ముందుకెళ్తాం. రాముడు మా వెనుక ఉన్నాడనే ప్రజలకు చెప్తాం. రాముడు మాకు నిజంగా కూడా మాకు దేవుడు, మాకు అండ. మీకు రాక్షసుడా ఇంకెవరున్నారో మీరే చెప్పండి. కాబట్టి మంత్రి గారు ఎన్ని కుయుక్తులు చేసినా, పార్టీ పెద్దలు ఎన్ని కుయుక్తులు చేసినా కరీంనగర్ లో బండి సంజయ్ గారి 3.5 లక్షల మెజార్టీని తగ్గించలేరు. రాష్ట్రంలో 12కు పైగా వచ్చే ఎంపీ సీట్లను ఆపలేరు. కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కనీస గౌరవం ఉండే విధంగా వ్యవహరించాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నా. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మోడీ గారి వేవ్తో పల్లె నుంచి పట్నం దాకా, గల్లీ నుంచి సిటీ దాకా ఏడపోయినా కూడా ఇప్పుడు మోడీ గారు, మళ్ళీ మోడీ గారు, మోడీ గారు అంటున్నారు. ఈ మోడీ గారి వేవ్తో కాంగ్రెస్ పార్టీ మైండ్ దొబ్బి వాళ్ళొక జూటా ప్రతిపాదన తీసుకొచ్చారు. రాష్ట్రాన్ని ఏలేటువంటి ఒక పెద్ద మనిషి గాడిద గుడ్డు అని చెప్పి ఒక గుడ్డు బొమ్మను తీసుకొని రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు. నిజానికి ఆ స్థాయిలో ఉండే వ్యక్తి అంత పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఆయన స్థాయి తగ్గిపోతుంది. ఇప్పటికింకా ఆయన నేను చెల్లపల్లి జైల్లో ఉన్నా అనుకుంటున్నాడు. అంత నీచంగా దిగజారి మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు వచ్చినాయని చెప్పి కిషన్ రెడ్డి గారు పదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి కేవలం ఒక్క జాతీయ రహదారుల్లోనే 1,00,000 కోట్లకు పైగా నిధులు తెలంగాణకు వచ్చినాయి. అయినా కూడా గాడిద గుడ్డు అని చెప్పి తల మీద పెట్టుకుని ఊరేగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళంతా. కాంగ్రెస్ వాళ్ళకి ముఖ్యంగా RRR ట్యాక్స్ తో 40% ట్యాక్స్ తీసుకున్నాక పైసలు ఎక్కువైపోయి మైండ్ పని చేయక ఇది ఒక కొత్త రాగం అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు RRR ట్యాక్స్ ఏదో ఒక రోజు బహిర్గతం అవుతుంది, దీన్ని ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా జైలుకి పోతారనే విషయం.
అబద్ధం. ఒకవేళ మనం అబద్ధం నీ ఎంతెంత దూరం ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అంత దూరం ఉంది అంటది. 75 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు భారతదేశానికి చేసిన మోసం అంతా ఉంటుందని చెప్తుంది. అబద్ధమే అంత స్థాయిలో ఉంటుంది. అట్లాంటిది వాళ్ళు 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీని కూడా పూర్తిగా అమలు చేయలేక కావాలని ఒకటి గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ ప్రజలందరూ కూడా వీళ్ళ గాడిద గుడ్డు చూడగానే ఈ గ్యారంటీలే గాడిద గుడ్డు అంటున్నారు. రైతులకి 15,000 ఇస్తాను ఇచ్చినవా, అదే గాడిద గుడ్డు. కౌలు రైతులకు ఇస్తాను ఇచ్చినవా, అదే గాడిద గుడ్డు. రుణమాఫీ చేస్తాను చేసినవా, అదే గాడిద గుడ్డు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 6 గ్యారంటీలతో పాటు వాళ్ళు ఇస్తాన్న 200 హామీలు అన్నీ కూడా గాడిద గుడ్లే. ఇక కరీంనగర్లో ఒక కొత్త రాజకీయం నడుస్తుంది. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయంలో ఇరుక్కొని ప్రజాప్రతినిధులు ఎవరు భవిష్యత్తులో ఇబ్బందులు పడకూడదని నేను పదే మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక రెండోసారి నయం పైసలతో తెలంగాణ రాష్ట్రంలో వేరే పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నుంచి మొదలుకుంటే సర్పంచులు వార్డు మెంబర్ల దాకా కొనుగోలు చేసింది బీఆర్ఎస్. అది నయం పైసల రాజకీయం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ పైసల రాజకీయం స్టార్ట్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు ఇచ్చిన 100 కోట్ల రూపాయలు లాక్కొని 100 కోట్ల రూపాయలతో కరీంనగర్ లో ఇక్కడ మంత్రి రాజకీయం నడిపిస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ పైసలు ప్రభాకర్ రావు ద్వారా అశోక్ రావు ద్వారా రాజేందర్ రావుకి, తద్వారా మంత్రి తీసుకొని ఇక్కడ ప్రజాప్రతినిధులందరినీ ఎంత వస్తే అంత పైసలు ఇచ్చి కొంటున్నాడు. ఆ పైసల్ని డైరెక్ట్ గా అకౌంట్లో వేస్తున్నారు, నగదు రూపాయన కొంత పంపిస్తున్నారు. కానీ కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నేను ఒక సలహా ఇస్తున్నా, సూచన ఇస్తున్నా, జాగ్రత్త పడమని ఒక సూచన చేస్తున్నా. ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి పోవడం ఖాయం. ఆ విచారణ ఇక్కడ దాకా వస్తే ఎవరెవరు పైసలు తీసుకున్నారో వాళ్ళందరి దగ్గరకు రావడం ఖాయం. మీరందరూ కూడా జైలుకి పోవాల్సిన పరిస్థితి వస్తున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పి మీకు అందరు కూడా అలర్ట్ చేస్తున్నా. ఎలక్షన్ కమిషన్ మేము డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సెక్షన్ 171F 5051 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఐటీ యాక్ట్ చాలా తీవ్రమైనటువంటి సెక్షన్లు ఉంటాయి ఐటీలో కాబట్టి, ఐటీ యాక్ట్లో కాబట్టి ఎన్నికల సంఘం దీనిపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కొత్త రాగాన్ని ప్రతిపక్ష పార్టీలు అందుకున్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చూసినట్టయితే గతంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో కనీసం ఏదైతే స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానిక సంస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈ రెండు పార్టీలకు ఉంది. ఈరోజు చూసినట్టయితే ఈరోజు కార్పొరేషన్లు కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీస్ కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీలు కావచ్చు, పూర్తిగా నిర్వీర్యం చేసి గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కేంద్రం ఇచ్చినటువంటి నిధులను ఇవ్వకుండా ఈరోజు నిర్వీర్యం చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తున్న ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తూ ఉంది. కానీ వారు ఇచ్చేటువంటి హామీలు ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని చూతే చేయడానికి, రోజు ప్రజల మధ్యలో ఒక ఆశను కలిగించడానికి అనేక రకాలైనటువంటి పథకాలను ముందరికి తీసుకొస్తుంది. రోజు న్యాయబద్ధంగా ఇవ్వాల్సినటువంటి స్థానిక సంస్థల నిధులు ఇవ్వలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ఈ హామీలు, ఉచిత హామీలను ఏ విధంగా నెరవేరుస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ ఈ సందర్భంగా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు బోలెడు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఈరోజు సర్పంచ్లకు కావచ్చు, లేకపోతే
అందరికీ బోలెడన్ని నిధులు పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు నిధులు పెండింగ్లో ఉన్నా ఆ నిధులను విడుదల చేసేటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర లేదు. కానీ ఈరోజు ప్రజలందరికీ ఏదో ఉచిత హామీలు నెరవేరుస్తామని చెప్పేసి ఈరోజు అనేక రకాలైనటువంటి మభ్యపెట్టేటువంటి హామీలను ఈరోజు ఇస్తూ ఉంది. ఇది సరైన చర్య కాదు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభుత్వానికి, మీరు ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి మొన్నటి శాసనసభ ఎన్నికల్లో గెలిచారు. ఆ 6 గ్యారంటీలనే మీరు అమలు చేయనటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళా ఇంకేదో గ్యారంటీలు అని చెప్పేసి ఇప్పుడు ఈ ఎన్నికల్లో మళ్ళీ ముందుకు వస్తున్నారు. మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఈరోజు మీ గాడిద గుడ్లన్నీ కూడా గ్రామాలలో మా కార్యకర్తలు ఇగో ఇచ్చినటువంటి గాడిద గుడ్లు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఇన్నిటి పరిస్థితుల్లో కూడా గాడిద గుడ్లు అందించిండు. ఇప్పుడు మనకి గాడిద గుడ్లు కావాలా లేకపోతే మనకు నరేంద్ర మోడీ గారు ఇచ్చే నిధులు కావాలా అని చెప్పేసి ఇంటింటికి మా కార్యకర్తలు తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నారు. తప్పకుండా బండి సంజయ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. ఈ కుట్రలు కుతంత్రాలు ఈరోజు ఈ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చేసేటువంటి కుట్రల్లో ఏవి కూడా ఫలించవని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇప్పటికే చివరిగా మేము అడిగేది ఒకటే, ఈరోజు రాష్ట్ర మంత్రివర్యుని ఇక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారిని, మీరు అనేక రకాలైనటువంటి తప్పుడు ఆరోపణలు తప్పుడు కామెంట్లని ఈరోజు మా అభ్యర్థి గారి మీద చేస్తూ ఉన్నారు. మేము మీకు ఒకటే హెచ్చరిస్తున్నాం, గౌరవమైనటువంటి హోదాలో మంత్రి పదవిలో ఉన్నావు కాబట్టి ఈరోజు గౌరవంగా మాట్లాడు తప్ప ఈరోజు అనేక రకాలైనటువంటి అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో మీడియా సమావేశాల్లో ఈరోజు బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఉన్నాం. పొన్నం ప్రభాకర్ నీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, నీవు ఎన్నికల్లో పోటీ చేసే విషయం లోపల మీ అభ్యర్థి కావచ్చు మీరు కావచ్చు ఈరోజు న్యాయబద్ధంగా మాట్లాడిన తప్ప ఈరోజు ఏదైతే అవహేళన చేసే విధంగా కాంగ్రెస్ లో చేర్పించుకుంటుంది, వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా డబ్బులు వేస్తుంది. పార్టీ మారిన ప్రజాప్రతినిధులు వాళ్ళ అకౌంట్లన్నింటినీ కూడా చెక్ చేయాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్ ని డిమాండ్ చేస్తున్నాం. డబ్బులు ఇచ్చిందేవో, వచ్చిన ఎక్కడి నుంచి ఇచ్చిందెవరు, ఆ పైసలు ఎక్కడి అనేది కూడా మీరు విచారణ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక బీఆర్ఎస్ పరిస్థితి, కరీంనగర్ లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలకి బీఆర్ఎస్ క్యాడర్ కి పార్టీ మీద వాళ్ళ నాయకుల మీద నమ్మకం పోయింది. బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పని ముగిసిపోయిందనే విషయం పైన క్యాడరే నిర్ణయానికి వచ్చింది. ఇక క్యాడర్ మాతో లేదు కాబట్టి ఇక్కడ ఉంటే మా పని వేస్ట్ అని చెప్పి వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో అమ్ముడుపోతున్నారు. కానీ మీరు తీసుకునే పైసలకి మూల్యం చెల్లించాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి మీకు చెప్తున్నాను. నేను ఇక్కడున్న మంత్రి ఫోన్ ట్యాపింగ్ పైసలు చేతిలో బాగా పడగానే ఆయన నా గాల్లో నడుస్తుంది, నేను నేల మీద నడవట్లేదు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పోయి బీపీ మంత్రి అయిపోయింది. ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్థమైతలేదు. ఏమని అంటే చాలు రాముడిని తిట్టు స్టార్ట్ చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మేము రాముడి పేరు చెప్పి రాజకీయం చేస్తారని పదే పదే మమ్మల్ని అంటున్నాం. మేము బరోబర్ రాముడి పేరుతోనే ముందుకెళ్తాం. రాముడు మా వెనుక ఉన్నాడనే ప్రజలకు చెప్తాం. రాముడు మాకు నిజంగా కూడా మాకు దేవుడు, మాకు అండ. మీకు రాక్షసుడా ఇంకెవరున్నారో మీరే చెప్పండి. కాబట్టి మంత్రి గారు ఎన్ని కుయుక్తులు చేసినా, పార్టీ పెద్దలు ఎన్ని కుయుక్తులు చేసినా కరీంనగర్ లో బండి సంజయ్ గారి 3.5 లక్షల మెజార్టీని తగ్గించలేరు. రాష్ట్రంలో 12కు పైగా వచ్చే ఎంపీ సీట్లను ఆపలేరు. కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు కనీస గౌరవం ఉండే విధంగా వ్యవహరించాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నారు. థ్యాంక్ యూ. కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి గారు అయినటువంటి బండి సంజయ్ గారికి భారీ మెజార్టీతో ఆయన గెలవడం ఖాయమని తెలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో తోచక అన్ని ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెల్చాల రాజేందర్ రావు గారు బండి సంజయ్ గారితో పోటీ పడాలంటే ప్రజాక్షేత్రంలో పోటీ పడాలా. మీరేం చేస్తారో చెప్పండి, మీ ప్రధానమంత్రి ఎవరైతారో చెప్పండి, ఆయనకి ఎందుకు ఓటేయాలో చెప్పండి. అది వదిలేసి
కావాలని బండి సంజయ్ గారి మీద తప్పుడు ఫేక్ వీడియోలు సృష్టించి ఆయన వ్యక్తిగత ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. వెల్చాల రాజేంద్రరావు గారి సొంత సోషల్ మీడియా బ్యానర్ పై, ఆ ప్లాట్ఫామ్ పై బండి సంజయ్ గారి సంబంధించినటువంటి ఒక ఫేక్ వీడియోని తయారు చేసి దాన్ని వైరల్ చేస్తున్నారు. నేను సంజయ్ గారు మాట్లాడినటువంటి విషయాన్ని ఒక డమ్మీ ఆడియో రికార్డ్ చేసి దాన్ని మేము గెలిచిన తర్వాత ఏమో చేస్తాం, అది చేస్తామని అంటున్నారు సంజయ్ గారు అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇట్లాంటి దుష్ప్రచారాన్ని ఎలక్షన్ కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో సహించకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఫేక్ వీడియోలు తయారు చేసి ప్రజల్లో వైరల్ చేస్తే అది ఐటీ యాక్ట్ లో చాలా పెద్ద నేరం. అందుకే మేము మా పార్టీ తరఫున, మా పార్టీ సీనియర్ నాయకులు కొట్టే మురళీకృష్ణ గారు ఎలక్షన్ కమిషన్ కి రిటర్నింగ్ ఆఫీసర్ కి ఆల్రెడీ ఫిర్యాదు చేశారు. తద్వారా అది 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారి పైన కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అభ్యర్థి పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. పైగా ఐటీ యాక్ట్ ప్రకారం నమోదైంది. కాబట్టి మేము ఎన్నికల కమిషన్ కి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయండి లేదా ఆయన పైన కఠినమైనటువంటి చర్య తీసుకోండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్లాట్ఫామ్ ఇది కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్రరావు గారి ప్లాట్ఫామ్ ఇది. ఈ ప్లాట్ఫామ్ లో ఆయన ఇట్లా పెట్టిండు ఈ వీడియో. దానిపైన మా పార్టీ సీనియర్ నాయకులు కొట్టే మురళీకృష్ణ గారు కంప్లైంట్ ఇచ్చారు. సారీ కరెక్ట్ కొట్టే మురళీకృష్ణ గారు కంప్లైంట్ ఇచ్చారు. దీనికంటే కూడా ఇది ఇంపార్టెంట్, తీసుకోండి. ఇది ఎఫ్ఐఆర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో వెల్చాల రాజేంద్రరావు గారి పైన సెక్షన్ 171F 5051 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఐటీ యాక్ట్ చాలా తీవ్రమైనటువంటి సెక్షన్లు ఉంటాయి ఐటీలో, కాబట్టి ఐటీ యాక్ట్ లో. కాబట్టి ఎన్నికల సంఘం దీనిపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కొత్త రాగాన్ని ప్రతిపక్ష పార్టీలు అందుకున్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చూసినట్టయితే గతంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో కనీసం ఏదైతే స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానిక సంస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈ రెండు పార్టీలకు ఉంది. ఈరోజు చూసినట్టయితే ఈరోజు కార్పొరేషన్లు కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీస్ కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీలు కావచ్చు, పూర్తిగా నిర్వీర్యం చేసి గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కేంద్రం ఇచ్చినటువంటి నిధులను ఇవ్వకుండా ఈరోజు నిర్వీర్యం చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తున్నా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఇవ్వకుండా